మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు లైన్ లో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి సంబంధించి వివరాలు ఏమైనా చెప్పండి. అంటే ఎర్లీ మార్నింగ్ 5:30 అప్పుడు ఇక్కడ మార్కాపురం యువతల ఒక టర్నింగ్ దగ్గర టిప్పర్ను కుద్దటం జరిగింది మేడం. యాక్చువల్ గా వాళ్ళు డ్రైవర్ చెప్పే సమాచారం ప్రకారం ఎర్రగొండపాలెంలో ఒక గంట సేపు స్టీరింగ్ టైట్ గా ఉందని, బేరింగ్ ఏదో టైట్ గా ఉందని చెప్పేసి 1 అవర్ రిపేర్ చేయడం కూడా జరిగింది. చేసిన తర్వాత బాగుందని బయలుదేరి వచ్చారు. ఇక్కడ సంఘటన మరి చూస్తే టెక్నికల్ ప్రాబ్లం వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగిందంటే కనపడుతుంది మేడం. ఎందుకంటే టిప్పర్ అతను కూడా తప్పించడానికి ప్రయత్నం చేశాడు కానీ బట్ ఆ స్పీడ్ లో కట్ కాకపోవడం వల్ల వెళ్ళి టిప్పర్ను కొట్టడం, టిప్పర్ లో ఉన్న డీజిల్ ట్యాంక్ బర్స్ట్ అవడంతో మంటలు వ్యాపించాయని తెలియజేస్తున్నారు మేడం. ముఖ్యంగా మా కనిగిరి ప్రాంత వాసులు 25 మంది ఆ బస్ లో ప్రయాణిస్తున్నారు. ఇప్పటికి ఉప్పుటూరు రమాదేవి అని ఆమె కనపడటం లేదని చెప్తున్నారు. బట్ వాళ్ళ అబ్బాయి అక్కడ హాస్పిటల్లో ఉన్నారు. అదే మేడం. సార్ అట్లాగే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. క్షతగాతుల పరిస్థితి ఎట్లా? లేదమ్మా, అంటే ఇప్పుడు మా డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడ అందరూ వచ్చారు. హాస్పిటల్లో ఉన్న స్టేటస్ ప్రకారం ఉన్న పేషెంట్ అందరూ స్టేబుల్ గా ఉన్నారని చెప్తున్నారు. అక్కడ ఏదైనా చిన్న అంటే ఇన్సిడెంట్ ఏదైతే 13 క్యాజువాలిటీస్ ఏదైతే ఉన్నాయో అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ మేడం. బట్ పెరిగే ఛాన్స్ అయితే లేదనేది ఒక సమాచారం మాకున్న దీని ప్రకారం. ఎందుకంటే మృతులు ఎవరు ఉన్న వాళ్ళు పేషెంట్స్ అందరూ కూడా స్టేబుల్ గా అక్కడ ఉన్నారు. వాళ్ళలో ఏదైనా అంత ఎమర్జెన్సీ కూడా కొద్దిగా ఇంజరీస్ కొద్దిగా ఉంటే వాళ్ళని మన ఒంగోలు హాస్పిటల్ కి డైవర్ట్ చేయడం జరిగింది. సార్ మృతుల వివరాలు ఏమైనా తెలిసాయా సార్? మృతులు అంటే ఇప్పుడు కనిగిరి ఒక కేసు రమాదేవి అని చెప్తున్నారు మేడం. ఇంకా అన్ని కన్ఫర్మేషన్ గా ఇంకొక టైం పట్టింది మేడం. ఇంకా సార్ట్అవుట్ చేస్తున్నాం. అంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు దాని మీద మనం రివ్యూ చేసుకుంటున్నాం. ఎస్పీ గారు, స్థానిక డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్స్ అందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు. ఎఫ్సీఎల్ టీమ్ అయిపోయిన తర్వాత మన హాస్పిటల్ కూడా డీటెయిల్స్ తీసుకొని తమకి మళ్ళీ బ్యాక్ వస్తాం. ఓకే అండి, థ్యాంక్స్ అండి ఉగ్ర నరసింహారెడ్డి. నమస్తే.